నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలకి స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయాన్ని 10 నుంచి 25 వేలకి పెంచినట్లు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకి ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందించి పర్యవేక్షిస్తున్నట్లు సీఎంకి గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హత వేటు నిబంధనలు తొలగించినట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారు. దీనిపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ నెల 23వ తేదీన 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఫోకస్ పెట్టారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. 28 రోజులు కూడా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కి క్యూ కట్టారు ప్రజలు. అయితే భూ వివాదాలపై ప్రజల నుంచి ఎక్కువగా విజ్ఞప్తులు అందుతూ ఉన్నాయి. తమ సమస్యల్ని విన్నవించేందుకు లోకేష్ దగ్గరికి జనాలు క్యూ కడుతున్నారు. ఆయా విజ్ఞప్తుల్ని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధులు కలిసి సేకరించిన 28,000 విరాళాన్ని ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. గుంటూరు అరండల్పేట 4 లైన్లో నూతనంగా తెలుగునాడు బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై డిజిటల్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మరియు ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు శివ, పల్నాడు జిల్లా అధ్యక్షులు భువన్, గుంటూరు జిల్లా అధ్యక్షులు మీరా, గౌరవ అధ్యక్షులు రాంబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మస్తాన్ వలి, ప్రతిపాడు నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు. గుంటూరు సిబాల్ డెంటల్ కళాశాల నందు మంగళవారం నో టు వైలెన్స్ అగైనిస్ట్ విమెన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సిబాల్ డెంటల్ కళాశాలలో వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పద్మా కోనేరు, డాక్టర్
నవీన భీమవరపు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలకి ప్రతి కళాశాలలు అవగాహన కల్పిస్తున్నట్లు వైలెన్స్ పై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని వైలెన్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ప్రేరేపించడం జరుగుతుంది అని అన్ని విధాలుగా ఉంటుందనే విషయాన్ని పీపీటీ చిత్రాల ద్వారా వైద్య విద్యార్థులకి వివరించడం జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ కృష్ణప్రసాద్ డీన్ విమెన్ ఎంపవర్మెంట్ సెల్ సభ్యులు డాక్టర్ రూపాదేవి గార్లపాటి డాక్టర్ మరియు సిబార్ డెంటల్ కళాశాల వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. Coming to the violence, it's not only physical and all goes to the sports column and all. 2 days back I have seen in Hindu on Sunday, I think the race car Mahindras won by 2 females. The females led the motor race car. We can't take female general physicians because we have male patients. We are not taught like that. So that is the thing, even well educated people also, that thoughts which are coming into our mind. And sexism, like differentiating a female sex. Even in cry or a girl can cry. Boys can cry, boys can be sentimental, boys can be emotional. At the same time, girls can be strong, confident enough. They can they forced to violence, like abused physically, emotionally or psychologically. Even we can watch it sometimes in our own families as well. So this, it can be a short term, long term, it can be physical, economical, psychological, due to psychological consequences also. And it prevents women from participation, from their full participation in the society. The magnitude of this problem. No to violence against women. Violence against women ki no చెప్పడం అలాగా ఈ ప్రోగ్రామ్ ని ఎస్పెషల్లీ పిల్లల్లో అవేర్నెస్ ఫ్రమ్ 8th స్టాండర్డ్ నుంచి డిగ్రీ స్టూడెంట్స్ వరకు కూడా అవేర్నెస్ తీసుకురావడం, ఎలాంటి రకమైన వైలెన్సెస్ ఉన్నాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాట్ ఆర్ ద రూట్ కాజెస్ ఫర్ దట్ వైలెన్స్. కాజ్ తెలిస్తే ఆ సమస్యకు పరిష్కారం దానంతటికి అదే తెలుస్తుంది. ఎక్కడి నుంచి కాజ్ వస్తుంది, దాన్ని ఎలా మనం పరిష్కరిస్తాము అనేది దాని గురించి పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ సిబార్ డెంటల్ కాలేజ్లో. కామన్గా వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, అది ఒక రకమైన హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మూలాన వస్తుంది. ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒకటే కాకుండా వేరే రకాలైన క్యాన్సర్స్ని బాయ్స్లో కూడా కలుగజేస్తుందని కనుక్కున్నారు. సో దాన్ని ఈ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అది ప్రీవియస్గా లేదు, ఒక 10-15 years నుంచి మాత్రమే అది అందుబాటులోకి వచ్చింది. అది డిఫరెంట్ వెరైటీస్లో దొరుకుతుంది. దాని మీద ఈ రోజు పిల్లల్లో అవగాహన కలగజేయడానికి ఈ కార్యక్రమం. మంగళగిరి పట్టణంలోని కాండ్రు కమల మున్సిపల్ హై స్కూల్లో మంగళవారం 250 మంది విద్యార్థులకి స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో యువగలం సేవా సమితి కన్వీనర్ డాక్టర్ ప్రసాద్ పెనుబాకుల సహకారంతో అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన పదవుల్ని అధిరోహించాలని ఆకాంక్షించడం జరిగింది. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తమ్మిశెట్టి జానకి, పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, రాష్ట్ర సాధికార సమితి సభ్యుడు అన్నం నాగపాపు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, హైస్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని వచ్చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరిలో 29, 30, 28 వార్డుల సమీపంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ కాండ్రు కమల మున్సిపల్ స్కూల్లో మరి ఏదైతే మా అందరి ప్రీతమ నాయకులు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి మంగళగిరిలో ప్రసాద్ పెనుబాకల వారు యోగాలం కన్వీనర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారు
మరి మంగళగిరిలోనే కాకుండా విజయవాడ, హైదరాబాద్ వంటి ముఖ్య పట్టణాల్లో ఒక డెంటల్ డాక్టర్గా వారి బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఏదైతే నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి స్కూల్ పిల్లలందరికీ కూడా ఈరోజు స్కూల్లో దాదాపు 300 బ్యాగ్స్ని ఈరోజు స్కూల్ పిల్లలకి వారు అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మరి ఎందుకనంటే మరి నారా లోకేష్ గారు కూడా మరి వారిని కలవడానికి వచ్చే విజిటర్స్ని కానివ్వండి, పార్టీ నాయకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐ యామ్ డాక్టర్ ప్రసాద్ పెనుబాకుల, MDS, చైర్మన్, ఫౌండర్ మెంబర్ ఆఫ్ ఓషియన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్, హైదరాబాద్. అండ్ ఏపీలో ప్రసాద్ గ్రూప్స్ అని పేరు ఉంటాయి. మన మంగళగిరిలో కూడా బ్రాంచ్ ఉంది. మంగళగిరి, విజయవాడ, విశాఖపట్నం బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈరోజు ఈ కార్యక్రమం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువగలం సేవా సమితి తరపున నేను డాక్టర్ ప్రసాద్ పెనుబాకుల ఈ స్కూల్ పిల్లలందరికీ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది. నిన్న యాక్చువల్గా స్కూల్కి రావడం వల్ల హెడ్ మాస్టర్ని కలిసి బుక్స్ ఇద్దాం అనుకున్నాం. బుక్స్ కాదు, బ్యాగ్స్ ఇవ్వండి సార్, బ్యాగ్స్ కొంచెం ప్రాబ్లం అంటే బ్యాగ్స్ సరఫరా చేయడం జరిగింది. సో 250 మంది దాకా బ్యాగ్స్ మొత్తం ఈ మంచి బ్యాగ్స్ సరఫరా చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న స్టేట్ కండిషన్ బట్టి, స్టేట్ ఆర్థిక పరిస్థితి ఏ రకమైన పరిస్థితి అయినా అందరూ ముందుకు వచ్చి ఏదైతే మన ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారి స్ఫూర్తితో ఈ రోజున డాక్టర్ పెనుబాకుల ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కేకే హై స్కూల్లో బ్యాగులు పంచడం జరుగుతుంది. ఏదైతే లోకేష్ గారు విద్యా సంస్థలో ఉన్నారో ఆ సంస్థకి సంబంధించిన బుక్స్, పెన్స్, బ్యాగ్స్ ఇవ్వడం కూడా ప్రతి రెండు నెలల నుంచి జరుగుతుంది. ఆ విధానంతో చూసి ప్రతి ఒక్కళ్ళు ఒక పక్క డాక్టర్గా సేవలు చేస్తూ ప్రసాద్ గారు, అదేవిధంగా విద్యార్థులకు కూడా సేవా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవలు చేస్తూ ప్రజల్ని భావి భవిష్యత్ తరాల వారికి విద్యను అందించే వారికి పిల్లలకి ప్రాణాంతకమైన మలేరియా వ్యాధిగ్రస్తుల్ని కుట్టిన దోమ మరొక వ్యక్తికి వ్యాధి వ్యాపింప చేయగలదని కనిపెట్టింది గొప్ప శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రోజ్ అని శ్రీమన్నారాయణ తెలిపారు. 1850 ఇండియాలోని అలమోరా అనే గ్రామంలో జన్మించిన సర్ రొనాల్డ్ రోజ్ పరిశోధన విజ్ఞానానికి సేవలు మానవ జాతి మనుగడికి దృఢపడిన రోజులని స్పష్టం చేశారు. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆరోగ్య శాఖ మరియు మలేరియా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ స్నేహారాజు, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్ శ్రీమన్నారాయణ, సుధీర్ సూపర్వైజర్లు, సాగర్, సైదులు, హెల్త్ అసిస్టెంట్ నరసింహారావు, కె వాసు, మూర్తి, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది, ఏఎన్ఎంలు, నిర్మల ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయినా మేస్తామని ఫ్రైడే పాటిస్తామని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తామని ప్రజలందరికీ దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తామని కుట్టరాదు, పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత, పరిసరాల పరిశుభ్రత అందరికీ నమస్కారం అండి. ఈరోజు భూగోళం మీద ఉన్నటువంటి మానవ సమాజానికి అందరికీ కూడా ఎంతో మహత్తరమైన రోజు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవముగా జరుపుకుంటున్నాము. దీనికి కారణము సర్ రొనాల్డ్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ మానవ సమాజాన్ని ప్రాణాంతకము చేయగలిగినటువంటి మలేరియా అను వ్యాధిగ్రస్తుడిని కుట్టిన దోమ ఇంకొక ఆరోగ్యవంతుడికి ట్రాన్స్ఫర్ చేయగలదు అని చెప్పి నిరూపించినటువంటి రోజు ఈరోజు. మరి వారి యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా, వారి యొక్క పరిశోధనలు అంతటినీ కూడా ఎంతో శ్రమకు ఓర్చి మనకి మానవ జాతికి అందించినటువంటి మహత్తరమైన రోజు ఈరోజు. అందుకే మానవాళికి ఇది మహత్తరమైన రోజు అని చెప్పని మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ మలేరియా డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వారి సేవలు మానవ జాతి మనుగడకి ఎంతో ముఖ్యమైనవి. అందుకని వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నామండి.
సర్ రోనాల్డ్ రాస్ గారు 1857వ సంవత్సరం మే 13వ తారీఖు మన ఇండియాలోనే ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలించే రోజుల్లో అల్మోరా అనే ప్రాంతంలో జన్మించారు. వారు ఎదుగుదలలో విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం అభ్యసించి తర్వాత ఈ మలేరియా కారక క్రిమి ఒక చెడు గాలి మాల్ ఎయిర్ అనేటటువంటి చెడు గాలి ద్వారా వస్తుందని అప్పటిదాకా ఉన్నటువంటి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ మరి మలేరియాలో ప్లాస్మోడియం పరాన్నజీవి అనేటటువంటి ఏకకణ జీవి వలన ఈ మలేరియా జబ్బు వస్తుంది అని చెప్పి దానిలో ఈ దోమ నిర్వహణ ముఖ్య పాత్ర పోషిస్తుంది అని చెప్పని ప్రపంచానికి తెలియజేసి మరియు ఎన్నో రకాల మందులు కనుక్కొని ఈ మలేరియా బారి నుండి మానవాళిని కాపాడారు. లేదంటే ఈరోజు మానవ సమాజం ఇంత జనాభా ఉండటం కానీ ఇంత ఆరోగ్యంగా ఉండటం కానీ సంభవించేది కాదు. మరి వారికి మానవాళి ఎంతైనా రుణపడి ఉన్నది. అలాగే 1926వ సంవత్సరం హెల్త్ ఇన్స్టిట్యూషన్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ ట్రీట్మెంట్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ స్థాపించి ప్రపంచం అంతా వారి యొక్క సేవలు విస్తరింపజేశారు. మరి ఇవన్నీ కూడా మానవాళికి ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమము వారిని స్మరించుకుంటూ ఈరోజు మరి నిర్వహించుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమం నిర్వహించట్లో మేము మా వంతుగా మార్చి నెల నుంచి దాదాపు ప్రతి నెల ప్రపంచ మలేరియా దినోత్సవం. కోల్కతా ఆర్జికల్ జూనియర్ డాక్టర్ మోమితాపై అత్యాచారం చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బెంగాల్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని నిర్మలా ఫార్మసీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు అధికారులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తప్పుపట్టారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల్ రెడ్డి, కళాశాల సోషల్ మీడియా సెల్ సమన్వయకర్త డాక్టర్ షేక్ ఆశా బేగం, రేఖా, నరేష్ బాబు, ఆర్ నరసింహ నాయక్, ఆర్ కృష్ణార్జునరావు, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఎస్ రేవంత్, సాయి జి, అమూల్య, దీక్షిత, లోకేశ్వరి, కేదారేశ్వరి, రమ్య తదితరులు పాల్గొన్నారు. మహిళల రక్షణ, మహిళల రక్షణ, మహిళల రక్షణ మన బాధ్యత, మహిళల రక్షణ. స్పీక్ అవుట్, స్పీక్ అవుట్, ఎడ్యుకేట్, స్టాప్ ద సైలెన్స్, స్టాప్ ద సైలెన్స్, స్టాప్ ద సైలెన్స్, ఎడ్యుకేట్, స్పీక్ అవుట్, ఫైట్ ఫర్ జస్టిస్, ఫైట్ ఫర్ ఎడ్యుకేట్, స్టాప్ ద సైలెన్స్. మహిళల రక్షణ, నిన్ను చూస్తుందమ్మా, ఎందుకమ్మా నన్ను చదివించలేదమ్మా, నేను డాక్టర్ అమ్మ కడుపులని ఉరుసుకున్నాతో నువ్వు మెట్టతో నా ఇల్లు పంపిస్తే నాకు వస్తుంది. నిర్మలా ఫార్మసీ కాలేజ్లో స్టూడెంట్స్ అంతా కూడా సో కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ కేసు గురించి అగెనిస్ట్గా సో జస్టిస్ కావాలంటూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా కళాశాల యాజమాన్యం వారు మరియు ప్రిన్సిపల్ అండ్ విద్యార్థులు అధ్యాపక బృందము అందరూ కలిసి సో న్యాయం జరగాలంటూ సో గవర్నమెంట్ వారు అన్ని గమనించి త్వరగా ఈ కేసుని పరిశీలించి ఇట్లాగా ఇంకే రేవంత్ సాయి, నేను నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మ్ డి 4th ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మేము ఏంటంటే కలకత్తాలో జూనియర్ డాక్టర్ కేసులో న్యాయం కావాలని పోరాడుతున్నాము. అలాగే మన తోటి స్త్రీ, మన అక్క, మన అమ్మ, మన చెల్లి, ఇలాంటి ఎంతో మంది స్త్రీలు మనం రోజు చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళ మీద ఇంకా ఎటువంటి ఇలాంటి అత్యాచారాలు జరగకుండా అబ్బాయిల్లో చేంజ్ రావాలి అని వాళ్ళు ఒక అమ్మాయిని చూసేటప్పుడు వేరే అమ్మాయిని వాళ్ళ అక్క గుర్తు రావాలని కోరుకుంటూ ఈ నిరసనని వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఆ డాక్టర్ కేసులో త్వరగా న్యాయం జరగాలని నిందితులను శిక్షించాలని. మేము నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మ్ డే చదువుతున్నాము. ఈరోజు మేము ఇక్కడ చేస్తున్న ప్రొటెస్ట్ కి ముఖ్య కారణం ఏంటంటే మనందరికీ తెలిసినట్టుగానే కలకత్తాలో జరిగిన డాక్టర్ మోమితా గురించి అంతమంది నియర్లీ ఇప్పుడు ప్రెసెంట్ తెలిసిన దాన్ని బట్టి చూస్తే దగ్గర 18 నుంచి 20 మంది వరకు కలిసి ఆ అమ్మాయి మీద, ఆ డాక్టర్ మీద అంతగా అఘాయిత్యం చేశామని చంపేస్తే
న్యూస్ బయటికి వచ్చిన తర్వాత కూడా ఎవ్వరు దాని మీద యాక్షన్ తీసుకోకుండా తెలిసినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కనీసం సీఎం కూడా దాని విషయంలో రెస్పాండ్ అవ్వకుండా ఏదో 10 లక్షలు ఇస్తాము సర్ది పెట్టుకోండి సైలెంట్ అయిపోండి అంటే ఆ కుటుంబం విషయంలో జరిగింది ఏది కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు మేము చేస్తున్న దాని వల్ల ఏదో ప్రపంచం అంతా బాగుపడిపోద్దని కాదండి. మా ఉద్దేశం ఏంటంటే జస్ట్ కేవలం ఏదో చీటికి మాటికి ప్రతిదానికి ఏదో ఆడపిల్లగా పుట్టడమే తప్పు అన్నట్టు మాట్లాడడం, లేకపోతే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళడమే తప్పు అన్నట్టు మాట్లాడడం, ఆడపిల్ల రాత్రిపూట ఒక్కసారి బయట కనిపిస్తేనే తప్పు అన్నట్టు మాట్లాడడం, ఇది తప్పు అని మేము ఖండిస్తున్నాం అంతే. ఇక్కడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఆలయం నందు ఆగస్టు 18, 2024 నుంచి 20వ తేదీ వరకు జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా ఈ రోజు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సమక్షంలో వేద పండితుల మంత్రోత్సరణ నడుమ వైదిక సిబ్బంది అర్చకులచే మండపారాధన పూజలు, సర్వ ప్రాయశ్చిత్త విధి తత్తత్ శాంతిక పౌష్టిక హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక అర్చక సిబ్బంది, వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో పవిత్రోత్సవాలు సంపూర్ణమైనాయి. ఈ పూర్ణాహుతితో అలాగే కలశాల సంప్రోక్షణతో దేవాలయంలోని ప్రధాన దేవీ దేవతలు అలాగే ఉపాలయాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ కూడా సంప్రోక్షణ నిర్వహించడం జరిగింది. అందరికీ పవిత్ర మాలధారణ కూడా మొన్నటి రోజున చేయడం జరిగింది. త్రయాన్నిక దీక్షగా అంటే 3 రోజుల దీక్షగా నిర్వహించినటువంటి పవిత్రోత్సవాలు నేటితో సంపూర్ణమైనాయి. మరి ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మాకు సహకరించిన 50 మంది వైదిక సిబ్బందికి, పురోహితులకు, అలాగే అర్చకులకు, పరిచారకులకు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా వెంట ఉండి నడిపిస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు, దేవాదాయ శాఖ అమాత్యులకు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రసాదాన్ని అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాము. పవిత్రోత్సవాలలో ఏవైనా దోషాలు ఉన్నట్టయితే మరి తెలియక చేసినటువంటి తప్పులు కానీ ఆచరణ లోపంలో మంత్రహీనమో క్రియాహీనమో జరిగి ఉండవచ్చు. వాటన్నింటినీ ప్రార్థిస్తూ క్షమాప్రార్థన నిర్వహిస్తూ ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. వేద మంత్రాల చేత జలాలను మంత్రీకరించి ఆ జలాలతో ప్రోక్షణ నిర్వహించి హవనము నిర్వహించి మరి ఆలయం యొక్క పవిత్రత కోసం, ఆలయంలో శక్తి కోసం, బింబాలలోని శక్తిని మరలా పునః ప్రతిష్ఠ చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా సహృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ విజయవాడ గుణదలలో ఈఎస్ఐ హాస్పిటల్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. గత 5 సంవత్సరాల పాలనలో ఈఎస్ఐ హాస్పిటల్ ని నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారని మండిపడ్డారు. సరైన ఎక్విప్మెంట్ లేకుండా చేశారని, ఉద్యోగుల భర్తీ చేయాలని అన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎంప్లాయ్ కొరత ఏర్పడిందని, చాలా మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వైఎస్ఆర్ బీమా పేరుతో నాశనం చేశారని మండిపడ్డారు. ఈఎస్ఐ హాస్పిటల్ నిర్వీర్యం చేశారని, 10 లక్షల వరకు వైద్యం చేపించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్, హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు.
బాబు క్యారెట్ ఎవరు పట్టుకోండి సార్ మీరు ఇటు వచ్చేయండి మీరు పక్కన సార్ ఈ రోజున ఇక్కడ ప్రారంభమవుతున్న ఈ హాస్పిటల్ సుమారు 300 బెడెడ్ హాస్పిటల్గా సిద్ధం చేయడానికి అతి తక్కువ కాలంలో సిద్ధం చేయడానికి అన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున ఈ హాస్పిటల్ ఉండటం అందరి అదృష్టం. అలాగే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు దృష్టిలో ఈ హాస్పిటల్ సైట్ పడకపోవటం కూడా అదృష్టం. లేకపోతే ఇది కూడా కబ్జా గురయ్యేది ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే 2014లో 5,50,000 ఇన్సూరెడ్ పర్సన్స్ ఉంటే 19కి సుమారు 11,50,000 మంది పెరిగారు. మరి ఈ 5 సంవత్సరాల్లో 14 లక్షలు. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్స్ తీసుకుంటే కేంద్రం నుంచి 450 కోట్లు రాగా 160 కోట్లు మాత్రమే వినియోగించుకుని మిగతాది కూడా నిరుపయోగంగా వదిలేయటం మన అందరికీ 5 సంవత్సరాల్లో కూడా ప్రతిదీ అవినీతి. ఎక్కడా కూడా ఎవరి వృత్తి వాళ్ళు చేసుకునే విధంగా లేని పరిస్థితి. మరి మా అదృష్టం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖకి సంబంధించి వెల్ ఎక్స్పీరియన్స్ సెక్రటరీ గారు ఎంఎం నాయక్ గారిని పెట్టడం, అదేవిధంగా ఆంజనేయులు గారు డైరెక్టర్ ఆఫ్ యుఎస్ఏ ఆయన మీద కూడా ఏ అవినీతి, ఎందుకంటే 5 సంవత్సరాలు దాటుకుని అవినీతి లేకుండా బయటపడటం అంటే చాలా కష్టం వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఎందుకంటే అధికారులను ఎదరగ దోసి గెంటి అవినీతి చేయటం మనం చూసాం. కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనపై నిరసనగా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో గత 4 రోజుల నుంచి దీక్ష చేసిన జూనియర్ డాక్టర్లు ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ మంతెన రంగరాజు, జాగృతి మీడియాతో మాట్లాడారు. ప్రతి మగవారు కూడా ఆడవారిని గౌరవించాలి, అప్పుడే స్త్రీలకు రక్షణ ఉంటుందని తెలియజేశారు. ఈ పోరాటం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తుందని తెలిపారు. పేరెంట్స్, బ్రదర్స్, కుటుంబాల్లోని స్త్రీలను ఎలా గౌరవించాలో ప్రతి ఒక్క మగవారు కూడా అలాగే మహిళల్ని గౌరవించాలని రాఖీ సందర్భంగా మహిళలకు ఎటువంటి గిఫ్ట్ అవసరం లేదు, వారి ఆలోచనలకి రెస్పెక్ట్ ఇచ్చి వారి మాటలు వినగలిగితే చాలు, అదే పెద్ద గిఫ్ట్ అని తెలిపారు. నిరసన దీక్షలో సుమారు 100 మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. అన్న వద్దన్న ప్రజెంట్. నా పేరు మంతెన రంగరాజ్ అండి. ఇక్కడ హౌస్ సర్జన్ గా పనిచేస్తున్నాను. ఈరోజు రాఖీ సందర్భంగా నేను రావడానికి కారణం ఏంటంటే, ఈ అక్క చెల్లెమ్మలకు అందరికీ నేను ఒక తమ్ముడిగా, అన్నగా, స్నేహితుడిగా అండగా నిలబడతానని చెప్పాలనుకుంటున్నాను. ఈ మార్పు మన అబ్బాయిల నుంచే రావాలి. మా మనస్తత్వంలో, మా థింకింగ్ ప్రాసెస్ లో మార్పు రావాలండి. అప్పుడే ఈ అత్యాచారాలు కానీ అన్ని జరగకుండా ఉంటాయి. ఈ జరిగే ఈ పోరాటంలో నేను ఫ్రాక్చర్ జరిగిన రావడానికి కారణం ఏంటంటే, నన్ను ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మిగతా వాళ్ళందరూ రావడానికి అది ఒక స్ఫూర్తిగా ఉంటుందని నేను రావడం జరిగింది. ఇది ఇంకా పోరాటం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండాలని చెప్పేసి నేను రావడం జరిగిందండి. ఈ పోరాటం ఇప్పుడిప్పుడే ఇంకా పెరుగుతూ అందరికీ తెలుస్తూ ఉంది. ఇంకా మిగతా వేరే కాలేజెస్ కానీ ఇంకా యాడ్ అవుతూ ఉన్నాయండి. అలాగే ఇది ఇంకా పెరిగి మొత్తం రాజకీయ నాయకుల దాకా వెళ్ళి గవర్నమెంట్ దాకా వెళ్ళి మాకు న్యాయం జరుగుతుందని, సపరేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మాకు వైద్యులకి వస్తుందని చెప్పేసి కోరుకుంటూ
ఈ పోరాటంలో ఒక బాధ్యుడిగా రావాల్సి జరిగిందండి. నా పేరు మంత్రి రంగరాజు అండి. ఇక్కడ హౌస్ సర్జన్ గా పనిచేస్తున్నాను. మన ఎస్ఎల్సి కాలేజ్ సంబంధించి జాగృతి ఇక్కడ ఫారెన్సిక్ మెడిసిన్ పీజీలో పనిచేస్తున్నాను ఎస్ఎల్సీలో. ఆల్రెడీ మా తమ్ముడు చెప్పినట్టు మార్పు అనేది ఎక్కడో రాదండి. ఇక్కడ మేము ఈరోజు పోరాడుతున్నామంటే ప్రతి ఆడపిల్ల నొప్పిని మేము రిప్రజెంట్ చేస్తూ పోరాడుతున్నాము. కాకపోతే ఏంటంటే అది దైవాలయం లాంటి మాకు దేవాలయంగా భావించి ఒక హాస్పిటల్లో జరిగినప్పుడు మాకు అభద్రతా భావం మిగిలిపోకూడదు, మేము పనిచేసే ప్లేస్లో మాకు ధైర్యం ఉండాలి అని చెప్పి కేవలం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటే తీసుకొస్తే మీరు మారిపోతారా అని కాదు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే ఏంటంటే 100లో తప్పు చేయడానికి భయపడే మరీ ఎక్స్ట్రీమ్లో చేసి ఇలా రేపులు చేసి ఆ ఇద్దరు భయపడతారు. కానీ మా తమ్ముళ్ళలాగా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాము. ప్రతి మగాళ్ళలో చేంజ్ రావాలి. చాలా మంది నా ఇంట్లో ఉన్న అన్న తమ్ముడు మా నాన్న నేను చాలా లక్కీ అండి, నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ప్రతి ఇంట్లో ఉన్న మగపిల్లలు సపోర్ట్ కావాలి. మాకు ఈ రోజు ఏంటంటే అక్కడ ఒక అమ్మాయికి జరిగిందని మేము అనుకోవట్లేదు, మా ఇంట్లో ఒక ఆడపడుచుకి జరిగింది అనుకుంటున్నాము. కాబట్టి ఈ రోజు రాఖీ సందర్భంగా అడుగుతున్నది ఒకటే, ప్రతి అమ్మాయికి మీరు వాల్యుబుల్ గిఫ్ట్ వేరే ఏమి ఖరీదైన కొనివ్వక్కర్లా, కేవలం ఆ అమ్మాయి ఆలోచనలకి రెస్పెక్ట్ ఇచ్చి ఆ అమ్మాయి మాట్లాడే మాట మీరు వినగలిగితే చాలు, ఆ అమ్మాయికి మరో జన్మనిచ్చినట్టే అవుతుంది. దయచేసి అందరికీ చెప్తున్నాను, ఇది ఒక అమ్మాయికి జరిగే అన్యాయంగా. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గోపి నాయక్ మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా కూడా దేశవ్యాప్తంగా ప్రజలు విద్యార్థులు ఆందోళన చేస్తున్నా నేటి పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ సాయి స్వరూప, ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతా ఉంది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గానీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వం గానీ ఈ రోజు మహిళల పట్ల జరుగుతున్న దాడిని ఖండించడంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ వెంటనే స్పందించి ఏదైతే బాధిత కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు దిశ చట్టం ఉన్న అనేక చట్టాలు ఉన్నా కూడా ఈ రోజు విద్యార్థుల మీద దాడులు జరుగుతూ ఉన్నా కూడా కనీసం పట్టించుకుని ప్రభుత్వం ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద కఠినంగా శిక్షించాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకుని రావాలని డాక్టర్ సాయి రూపా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఎప్పుడైతే ఆడపిల్లలు అర్ధరాత్రి స్వతంత్రంగా తిరుగుతారో అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చట్టాలలో ఎలాంటి శిక్షలు రావాలంటే చిత్రవద చేయాలి వారిని, అలాంటి శిక్షలు వచ్చిన రోజే వారందరికీ ఒకలాంటి భయం కలుగుతుంది. ఆ భయంలో నుండి ఒక మార్పు అనేది రావడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి అంటే న్యాయశాస్త్రాల్లో చట్టాలు మారాలి. అలాంటి కిరాతులకి చాలా కఠినమైన శిక్షలు అమలు చేయాలి వెంటనే. ప్రతి 16 నిమిషాలకి ఒక అమ్మాయి రేప్ చేయబడుతుంది అంటే మీరు నమ్ముతారా? అది మన ఇండియన్ రిపోర్ట్ ఇచ్చింది. అలాంటి విషయం జరుగుతుంది మన ఇండియాలో. కేవలం మన ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసేదే కాదు, పక్కన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూడాలి. ప్రతి ఒక్కరిలో ఒక అక్కతో ఒక చెల్లితో ఒక సంబంధం ఉన్నట్టు